the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి రసాయన శాస్త్రంలో ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార గ్రహీతలుగా ముగ్గురు శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు. మనం లాస్ట్ 2 డేస్గా ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ టాపిక్గా ఇక్కడ మనం ఆల్రెడీ వైద్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలు ఈ సంవత్సరానికి గాను 2 వార్తల్లోకి వచ్చారు. వారు చేసిన పరిశోధన ఏంటి, వారి పేర్లను ప్రకటించిన సంస్థ ఏమని చెప్పాను, కరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్, స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక నిన్నటి క్లాస్లో మనం భౌతిక శాస్త్రంలో 2 నోబెల్ పురస్కార గ్రహీతల గురించి డిస్కస్ చేశాము. వారు చేసిన పరిశోధన కానివ్వండి, వారి పేర్లను ప్రకటించిన సంస్థ ఏమని చెప్పాను, రాయల్ స్వీడిష్ అకాడమీ, స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఈరోజు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలుగా 3 శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. వారిలో ఫస్ట్ పర్సన్ డేవిడ్ బేకర్, అమెరికన్ సైంటిస్ట్, అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త. తను చేసిన పరిశోధన కాంపిటీషనల్ ప్రోటీన్ డిజైన్పై. అండ్ మిగిలిన 2 శాస్త్రవేత్తలు ఎవరంటే వీళ్ళు యునైటెడ్ కింగ్డమ్కి చెందినవారు. వీరిద్దరు చేసిన సంయుక్త పరిశోధన ఏంటంటే ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్. సో ప్రోటీన్పై అధ్యయనానికి గాను ఈ సంవత్సరం 3 శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార గ్రహీతలుగా వార్తల్లోకి వచ్చారు. ఇద్దరేమో యునైటెడ్ కింగ్డమ్, ఒకరేమో అమెరికాకి సంబంధించి. ఇక నోబెల్ ప్రైజ్ మనీ ఉంటుంది కదా, సో ప్రైజ్ మనీలో 50%, సో 50% ఏమో డేవిడ్ బేకర్కి, మిగిలిన 50%లో ఈ ఇద్దరికి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. స్వీడన్లోని స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేస్తున్న రాయల్ స్వీడిష్ అకాడమీ. గుర్తుంచుకోండి, నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించే సంస్థలు, ఆ సంస్థల నుండి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇలా వరుస క్రమం వైద్య రంగం అయిపోయింది, భౌతిక శాస్త్రం అయిపోయింది, రసాయన శాస్త్రం అయిపోయింది. ఈరోజు సాహిత్య రంగం గురించి మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత శాంతి రంగం, తర్వాత 2 డేస్ బ్రేక్ వస్తుంది, తర్వాత ఎకానమీలో నోబెల్ పురస్కారం. అలా 6 రంగాల్లో నోబెల్ పురస్కార గ్రహీతలు, వారి ప్రత్యేకతలు లేదా వారు చేసిన పరిశోధనలు ఏంటి, వీటిపైన ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో మీకు నేను ఇవన్నీ అయిపోయిన తర్వాత నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించిన తర్వాత లాస్ట్లో మనం ఒక కంక్లూజన్ అనేది తీసుకొద్దాము. సో ఏ రంగాల వారీగా ఎవరెవరు వార్తల్లోకి వచ్చారో, పరిశోధన ఏంటి, ఏ దేశానికి సంబంధించిన వారు, ఎన్ఎఫ్. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, లద్దాఖ్లో అతిపెద్ద గామారే టెలిస్కోప్. సో అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, మొట్టమొదటి, ఇటువంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. సూపర్లేటివ్స్. సో ఇందులో భాగంగా భారతదేశానికి సంబంధించి కానీ, ప్రపంచంలో కానీ, ఆసియాలోనూ కానీ ఇటువంటి ప్రత్యేక పదాలు కనబడితే మీరు ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్లో వాటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ ఈ గామారే టెలిస్కోప్ని ఎవరు తయారు చేశారు, ఎక్కడ ఇన్స్టాల్ చేశారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎన్ఎఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆసియాలోనే అతిపెద్దదైన గామారే ఇమేజింగ్ టెలిస్కోప్ లద్దాఖ్లో ఏర్పాటైంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో అమర్చిన టెలిస్కోప్ ఇదే కావడం విశేషం. 4300 మీటర్ల ఎత్తులో ఉన్న హ్యాన్లే ప్రాంతంలో మేజర్ అట్మాస్ఫిరిక్ చెరన్కో ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేటరీ టెలిస్కోప్ను అక్టోబర్ 4న లదాఖ్లో ప్రారంభించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా దీన్ని అమర్చారు. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్కా మరియు ఈసీఐఎల్ ఇతర పారిశ్రామిక సంస్థల సాయంతో దేశీయంగా ఈ టెలిస్కోప్ను రూపొందించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన టెలిస్కోప్ ఎవరు తయారు చేస్తారు, ఎక్కడ అమర్చారు, ప్రత్యేకత ఏంటి, ఎన్ఎఫ్. సో గామా కిరణాలపై పరిశోధనలు చేసే ఖగోళ శాస్త్రవేత్తలకు హ్యాన్లే ప్రాంతం స్వర్గం లాంటిదని అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ రీసెంట్గా చెప్పడం జరిగింది. అండ్ ఐఐటీస్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలను కనుక మీరు పరిశీలిస్తే, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధను చూపండి. అటువంటి టాపిక్స్లో ఒకటి ఐఐటి. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు వారి విజయావకాశాలు నిర్ణయించే టాపిక్స్లో కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో చదవండి. అందుకోసమే అభ్యర్థుల కోసం స్పెషల్గా నేను మన యాప్, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో నేను అందిస్తున్న కోర్సు
CA 360 కోర్స్ ఏదైతే ఉంటుందో సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్, సబ్జెక్ట్ వారీగా కరెంట్ అఫైర్స్ని నేను టెక్నికల్గా చెప్తున్నాను. సో ఇందులో నేను ఇస్తున్న ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఏవైతే ఉంటాయో వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, క్విక్ రివిజన్ వీడియోస్ కానివ్వండి, స్పెషల్ వీడియోస్ కానివ్వండి, రీసెంట్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారి సమాచారం ఏదైతే ఉంటుందో జనవరి నుండి ప్రస్తుతం వరకు వీడియోల రూపంలోను, PDF రూపంలోను, రీడబుల్గా ఫార్మాట్లో మీకు అందించడం జరిగింది. ఓకేనా? సో అభ్యర్థులు ఒకసారి చూడండి. అండ్ మన యాప్లో అన్ని కోర్సెస్ పైన భారీ ఆఫర్లు అనేవి అనౌన్స్ చేయడం జరిగింది ఈ దసరా సందర్భంగా. సో అతి త్వరలో ముగుస్తున్నాయి, యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో IITs, మీకు IITs గురించి స్పెషల్ సెగ్మెంట్గా మీకు నేను CA 360 చెప్తున్నాను. సో ఒక్కొక్క టాపిక్ వైజ్గా సపరేట్ చేసేసి మరి నేను క్లాసెస్ ఇస్తున్నాను అందులో. సో IIT, సో గ్రామీణ మారుమూల ప్రాంతాల్లోని మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను తక్కువ ఖర్చుతో ముందస్తుగా గుర్తించే సాధనాన్ని IIT ఇందోర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చౌకగా ముందస్తు రొమ్ము క్యాన్సర్ను గుర్తించే సాధనాన్ని ఇటీవల IIT శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారంటే IIT ఇందోర్, మధ్యప్రదేశ్లోని IIT. ఓకేనా? ప్రారంభ దశలోనే రొమ్ము క్యాన్సర్ను గుర్తించి రోగుల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ విభాగం చెందిన ప్రొఫెసర్స్ దీన్ని రూపొందించడం జరిగింది. డైరెక్ట్ గుర్తుంచుకోండి, IITs గురించి సింగిల్ లైన్లో క్వశ్చన్ అడుగుతారు, సూపర్లేటివ్స్ గురించి సింగిల్ లైన్లో క్వశ్చన్ అడుగుతారు. అండ్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం డైరెక్టర్గా, సంస్థకి చీఫ్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సంస్థ హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. సో ఇటీవల అక్టోబర్ 8 రోజున WHO భారతదేశాన్ని ట్రాకోమా ఎలిమినేటెడ్ యాజ్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్గా గుర్తించడం జరిగింది. ట్రాకోమా, ఇక్కడ ట్రాకోమా వ్యాధి దేనికి సంబంధించింది అంటారు, ఏ శరీర భాగానికి సంబంధించి అంటే కంటికి సంబంధించి. సో కంటి సమస్యను నిర్మూలించిన దేశంగా ఏ దేశం నిలిచిందంటే భారతదేశం. అలా సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఆగ్నేయాసియా దేశాల్లో భారతదేశం 3వ దేశంగా ఈ మైల్ స్టోన్ని అచీవ్ చేసిన దేశంగా వార్తల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. సో ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో టాపిక్. సో ఇలా ఉంటాయి PIB టాపిక్స్. మీకు నేను CA 360 ఆల్రెడీ PIB టాపిక్ చెప్తున్నాను, మళ్ళీ సపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి మళ్ళీ స్పెషల్గా మీకు అందించాను, ఒకసారి చూడండి. ఇక ఇంటర్నేషనల్ పోస్టల్ యూనియన్ 150 ఇయర్స్ యానివర్సరీని దృష్టిలో ఉంచుకొని భారత తపాలా శాఖ వారు కమమరేటివ్ పోస్టేజ్ స్టాంప్స్ని రిలీజ్ చేశారు స్మారకంగా. సో ఇంటర్నేషనల్ పోస్టల్ యూనియన్ లేదా యూనివర్సల్ పోస్టల్ యూనియన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి బెర్న్ ఎక్కడ జర్మనీ దేశం కేంద్రంగా పనిచేస్తుంది. సో ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ పోస్ట్ డే, ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్వీల్డ్ స్పెషల్ సెట్ ఆఫ్ కమమరేటివ్ పోస్టేజ్ స్టాంప్స్ సెలబ్రేటింగ్ 150th యానివర్సరీ ఆఫ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్. ద స్టాంప్స్ వర్ రిలీజ్డ్ బై, సో ఎవరు రిలీజ్ చేసిన అవసరం లేదు. సో 150 ఇయర్స్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ పోస్ట్ డే సందర్భంగా ఈ స్టాంపులను రిలీజ్ చేసింది భారత డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో. అండ్ బ్రిటన్లో నాగాపుర్రె వేలం నిలిపివేత అనే అంశము. సో నాగాపుర్రెలకు సంబంధించి నాగలకు చెందిన మానవ పుర్రెను వేలం వేయాలన్న నిర్ణయాన్ని బ్రిటన్ వేలం సంస్థ ఉపసంహరించుకుంది. భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఆ పుర్రెను బుధవారం ఆన్లైన్లో వేలం వేయాలని ఆ సంస్థ భావించింది. దీనిపై భారత ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది బ్రిటన్. గుర్తుపెట్టుకోండి, ఏ దేశంలో ఏ ప్రాంతానికి సంబంధించింది ఏంటిది. సో 2028 డిసెంబర్ వరకు పేదలకు ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యం అనే అంశం వార్తలోకి వచ్చింది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఇది మనం తరచూ వింటున్నాం. సో పేదలకు ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 2024 జూలై నుంచి 2028 డిసెంబర్ వరకు పేదలకు ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో బుధవారం రోజున జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోద ముద్ర వేసింది. ఈ పథకానికి అయ్యే ఖర్చును 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందంట. ఈ ఫోర్టిఫైడ్ బియ్యం ద్వారా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలకు అనుకూలంగా పేదలకు ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 పోషకాలు అందిస్తారంట. ఇక నెక్స్ట్ నిర్ణయం వచ్చేసి గుజరాత్లో లోతల్ వద్ద నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును 2 దశల్లో పూర్తి చేస్తారు. మన దేశానికి గల 4500 సంవత్సరాల సముద్రయాన వారసత్వాన్ని ప్రతిబింబించేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ను
లోదాల్ వద్ద ఏర్పాటు చేయడానికి 2025 కల్లా ఇందులో 1A దశను పూర్తి చేస్తారంట. దీంతోపాటు రాజస్థాన్, పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో 4,406 కోట్ల రూపాయల విలువతో 2,280 కిలోమీటర్ల రహదారులు నిర్మించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గుర్తుంచుకోండి. సంపన్న దేశాలకే క్యాన్సర్ కొత్త మందులు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అంతర్జాతీయ స్థాయి విశ్లేషణలో రీసెంట్ నివేదికల ద్వారా వెల్లడైన అంశాలు. సో క్యాన్సర్ ఔషధాల లభ్యత ప్రపంచవ్యాప్తంగా ఏకరీతిలో లేదని తాజా విశ్లేషణలో తేలింది. ప్రధానంగా కొత్త రకం క్యాన్సర్ మందులు ధనిక దేశాల్లో వేగంగా అందుబాటులోకి వస్తుండగా అల్పాదాయ దేశాలు మాత్రం అంత త్వరగా వాటికి నోచుకోవడం లేదని నిర్ధారణ అయ్యింది. 1990 నుంచి 2022 వరకు 111 దేశాల్లో క్యాన్సర్ ఔషధాల లభ్యతను అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులతో కూడిన బృందము విశ్లేషించింది. సంబంధిత వివరాలు తాజాగా బ్రిటిష్ మెడికల్ జర్నల్ గ్లోబల్ హెల్త్లో ప్రచురితమైనాయి. సో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మందుల లభ్యతలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. క్యాన్సర్ చికిత్స కోసం 1990ల నుంచి 2022 వరకు ప్రపంచంలో మొత్తంగా 568 కొత్త ఔషధాలు అందుబాటులోకి వచ్చినాయట. వాటిలో అత్యధికంగా అమెరికాలో 345, జపాన్లో 224, కెనడాలో 221, బ్రిటన్లో 190కి పైగా, చైనాలో 169 ఔషధాలను ఆవిష్కరించారు. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పెను విపత్తుకు చేరువవుతున్న పుడమి అనే అంశము. సో వాతావరణంలో వేగంగా ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటడంపై జర్మనీలోని పాట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ పరిశోధకులు. సో ఏ సంస్థ పరిశోధకులు, దేనిపైన పరిశోధన, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో వాతావరణంలో వేగంగా ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటుండడంపై జర్మనీలోని పాట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ పరిశోధకులు తాజాగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెనక్కి వెళ్ళలేని ప్రకృతి విపత్తు స్థాయి సమీపిస్తోందని వీళ్ళ పరిశోధన ద్వారా చెప్తున్నారు. భూమికి సంబంధించిన 35 కీలక సంకేతాల్లో 25 మునుపెన్నడూ లేనంత రికార్డు స్థాయికి చేరుకున్నాయని వారు వెల్లడించిన వాస్తవాలు. పెను తీవ్ర వాతావరణ పరిస్థితులు తరచూ తలెత్తుతుండడం, శిలాజ ఇంధనాల నుంచి ఉద్గారాలు భారీగా పెరగడం, భూ ఉపరితల సగటు ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకోవడం, సముద్ర ఉష్ణోగ్రతలు అధికమవ్వడం, సముద్ర మట్టాలు పెరగడం, మానవ జనాభా ఏటేటా విపరీతంగా పెరుగుతుండడం వంటివి వాటిలో కొన్ని ముఖ్యమైన సంకేతాలని వివరించడం జరిగింది. మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయికి చేరుకున్నాయని వారు తెలిపిన పరిశోధన అంశాలు. ఇక సో ఇండియన్ నేవీకి సంబంధించి ఒక సర్వే వెజల్, డీప్ వాటర్ సర్వే వెజల్ని ఇటీవల కమిషన్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు డిజైన్ చేశారు, ఎవరు తయారు చేశారు, దీని ప్రత్యేకత ఏంటి? సో ఇండియన్ నేవీ కమిషన్స్ అంటే దీని సేవల ప్రారంభం అన్నట్టు. కమిషన్ అంటే సేవల ప్రారంభం, డీకమిషన్ అంటే సేవలకు ఇక ముగింపు పలకడం. సో ఇండియన్ నేవీ కమిషన్స్ న్యూ డీప్ వాటర్ సర్వే వెజల్, దాని పేరు ఏంటంటే నిర్దేశక్. ఈ నిర్దేశక్ వెజల్, ఈ షిప్ని ఏ సంస్థ డిజైన్ చేసిందంటే ఇండియన్ నేవీకి సంబంధించి ఇండియన్ నేవీస్ వార్షిప్ డిజైన్ బ్యూరో వారు. మరి ఎవరు తయారు చేశారంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్ సంస్థ తయారు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇక రతన్ టాటా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, చారిటీ అంటేనే, దాతృత్వం అంటేనే గుర్తుకొచ్చే ఒక ప్రముఖ వ్యక్తి. సో అక్టోబర్ 9th రోజున, నిన్నటి రోజున తను స్వర్గస్థులయ్యారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా రావడం జరిగింది. సో టాటా పేరుతో ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలను ఏర్పాటు చేసిన ఒక దిగ్గజం, ముఖ్యంగా ఒక ఫిలాంథ్రోపిస్ట్, ఒక అభ్యుదయవాది. సో పేదల విషయంలో కానివ్వండి, చారిటీ దాతృత్వం విషయంలో కానివ్వండి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రతన్ టాటా గారు ముంబైలో 28 డిసెంబర్ 1937 రోజున జన్మించారు. నిన్నటి రోజున మరణించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 18 ఏళ్లకే 14 పర్వతాల అధిరోహణ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. 740 రోజుల్లోనే లక్ష్యం పూర్తి చేసిన నేపాల్కు చెందిన నిమా రింజీ షెర్పా, పేరు గుర్తుంచుకోండి, షెర్పా అంటే నేపాల్. నిమా రింజీ షెర్పా కొత్త రికార్డు. ప్రపంచంలోని తొలి 14 అత్యంత ఎత్తైన పర్వతాలను అత్యంత పిన్న వయసులో అధిరోహించిన వ్యక్తిగా నేపాల్కు చెందిన 18 సంవత్సరాల టీనేజర్ నిమా రింజీ షెర్పా రికార్డు సృష్టించారు. గుర్తుంచుకోండి. ఓకేనా. ఏ దేశం చెందినవారు, ఎవరు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశంలో ర్యాపిడ్గా చూస్తే రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలుగా 3 వ్యక్తులు వార్తల్లోకి వచ్చారు. సెకండ్, లద్దాఖ్లో అతిపెద్ద గామారే
టెలిస్కోప్ ఇన్స్టాలేషన్ అనే అంశం ఎవరు తయారు చేశారు చూడండి. ఐఐటి ఇందోర్ వారు అభివృద్ధి చేసిన చౌకగా ముందస్తు రొమ్ము క్యాన్సర్ గుర్తించే సాధనం. నెక్స్ట్, భారతదేశాన్ని WHO ట్రాకోమా ఎలిమినేటెడ్ కంట్రీగా గుర్తించింది. ఆగ్నేయాసియా లేదా సౌత్ ఈస్ట్ ఏషియాలో 3వ దేశంగా. అండ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ 150th యానివర్సరీ సందర్భంగా భారత పోస్టల్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేసిన కమమరేటివ్ స్టాంప్స్. బ్రిటన్లో నాగాపూర్య వేలం నిలిపివేత అనే అంశము అభ్యంతరాల కారణంగా. 2020 డిసెంబర్ వరకు పేదలకు ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యం ఇవ్వడానికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం. దాంతోపాటు లోథల్ వద్ద ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ను అభివృద్ధి చేసే అంశంపై కీలక నిర్ణయం. అండ్ సంపన్న దేశాలకే క్యాన్సర్ కొత్త మందులు అనే అంశం ఇటీవల వెల్లడైన ఒక పరిశోధన అంశాలు. పెను విపత్తుకు చేరువవుతున్న పుడమి అనే అంశము. నెక్స్ట్, నిర్దేశక్ ఇండియన్ నేవీలో కమిషన్ చేయబడిన ఒక వెసెల్. అండ్ స్వర్గస్థులైన రతన్ టాటా గారు. నెక్స్ట్, 18 ఏళ్ళకే 14 పర్వతాల అధిరోహణ అనే అంశము. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.